ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మ, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవుని యొక్క సన్నిధానంలో బాధలతో బాగానే ఉన్నాము అని అంటున్నారా? నిజమే దేవుని బిడ్డలారా. అసలు ఏ రూపంలో బాధ ఎట్నుంచి తోసుకొస్తుందో మనకి తెలియదు కదా. దేవుని సన్నిధిలో నిజంగా మరణాలు కూడా ఎలా తోసుకొస్తాయో కూడా మనకు అర్థం కావట్లేదు. డబ్బులున్న వాళ్ళు ప్రాణాన్ని కాపాడుకోలేకపోతున్నారు, డబ్బులు లేని వాళ్ళు ప్రాణాన్ని కాపాడుకోలేకపోతున్నారు కదా. ఇద్దరికీ సేమ్ సమానమైన జబ్బులు వస్తున్నాయి. డబ్బులున్న వాళ్ళ ప్రాణాన్ని డబ్బులు డాక్టరు కాపాడలేకపోతున్నారు. డబ్బులు లేని వాళ్ళ ప్రాణాన్ని కూడా డబ్బులు లేకపోయినా డాక్టర్లు కాపాడలేకపోతున్నారు. ఎందుకంటారు చెప్పండి? నిజంగా ఎందుకంటారంటే ప్రాణం మీద, మన యొక్క శరీరం మీద, మన ప్రాణం మీద మరి ముఖ్యంగా దేవునికి మాత్రమే అధికారం కలదు. కానీ మనం తెలుసుకోం కదా. అయ్యో, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ ప్రాణం ఉన్నంత వరకు మనుష్యుడు అసలు ఎంతంటే ఆగరు కొంతమంది కదా. నిజమే దేవుని బిడ్డలారా. వీటన్నిటికంటే ముందు నాకు అనిపిస్తుంది, ముందు మనందరం సిద్ధపడి, దేవుని కొరకు సిద్ధపడి నిజంగా ప్రభు యొక్క సన్నిధిలో నిలిచి ఉంటే ఈ లోకంలో మనం తపన పడకుండా, ఈ లోకాన్ని గురించి తపన, చింత, వేదన పడకంటే ముందు దేవుని కొరకు సిద్ధపడటం ఎంత మంచి అమూల్యమైన కార్యమో నాకు అట్లా అనిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మన ప్రాణానికి దేవుడి అందుకని రక్షణలో ఉంటూ ప్రభు చేతుల్లో మన జీవితాలను అప్పగించుకుందాము. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము 9వ దావీదు కీర్తన 9వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. 9:9 నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలముల్లో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచి పెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. చక్కటి మాటలు ఇక్కడ దేవుని యొక్క సన్నిధానంలో మన కొరకు దేవుడు ఈరోజు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ఎవరికంట? ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత సర్వశక్తిమంతుడు ఆయన, ఎంత పరిశుద్ధుడు, మహిమ కలిగిన దేవుడిని నిజంగా పెట్టుకుని చాలామంది ఆ దేవుణ్ణి ఎగతాళి చేపిస్తూ ఆ దేవుడు ఏం చేయడు అని ఎంతమంది హేళన ఎగతాళి చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ మాట నిజంగా దేవుడిచ్చినటువంటి మాట. నలిగిన వారికి తాను మహాదుర్గము. నిజంగా దుర్గం అంటే ఏంటనుకుంటున్నారు? దాన్ని ఎవ్వరు కూడా పడగొట్టలేరు, దాన్ని ఎవ్వరు కూడా ఏంటంట వేరు చేయలేరు. అలాంటి దుర్గమైన మన పరిశుద్ధాత్మ దేవుడు నలిగిపోతున్న మన జీవితాలకి, కృంగిపోతున్న మన జీవితాలలో, నలిగిపోతున్న మన కుటుంబ పరిస్థితుల్లో ఆయనే మనకి మహాదుర్గముగాను, ఆశ్రయపురముగాను, ఏంటంట అద్భుతమైన కార్యాలు చేసే ప్రభువుగా మన మధ్యలో మన దేవుడు ఉన్నాడు. ఎక్కడ నలిగిపోతున్నావో, ఎక్కడ నలగొట్టబడుతున్నావో అందుకే అంటాడు ఏంటంట, కన్నీరు చాలా ఆశీర్వాదం. నలిగినప్పుడేగా మనకి కన్నీరు వచ్చేది, మనం నలిగిపోతున్నప్పుడే కదా కన్నీరు వచ్చేది. మన బట్టకి అవసరం ఎప్పుడు? నలిగిపోతున్నప్పుడు. ఇస్త్రీ ఎంత అవసరమో కదా. మనం నలిగిపోతున్నప్పుడు మన దుర్గమైన మన ప్రభు యొక్క ఆదరణ మాటలు, ఆయన వాగ్దానము మనకి అంత అవసరం. ఆమేన్, హల్లెలూయా అని చెప్తూ ఆయన అంటున్నాడు, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించి వారిని నీవు విడిచిపెట్టువాడువు కావు కదా. దేవుణ్ణి ఎంతమంది అనుసరిస్తున్నారో ఆయన అస్సలు వారిని విడిచిపెట్టడు. దేవుణ్ణి అనుసరించే వారిని తప్పకుండా దేవుడు పైకి లేపుతాడే కానీ, నా చేయి విడిచిపెట్టాడని కానీ, నా కుటుంబాన్ని దేవుడు చూడట్లేదని కానీ, నా కష్టాలు దేవుడు పట్టించుకోవట్లేదని కానీ ఎప్పటికీ ఎవరము మనం అనుకోవద్దు. ఎందుకంటే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు
ఆయన నమ్ముకున్న ప్రజలమైన మనం, ఆయన అనుసరిస్తున్న ప్రజలమైన మనం, ఆయన చేపట్టుకుని నడుస్తున్న ప్రజలమైన మనల్ని ఆయన ఎన్నడూ కూడా ఏం చేయడట, విడిచిపెట్టడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీకేమనిపిస్తుంది? దేవుడు విడిచిపెట్టాడు, మా చేయి విడిచిపెట్టాడు, మా కష్టాలు విడిచిపెట్టాడు, ఇంకా తర్వాత మా కన్నీరు ఆయన చూడట్లేదు, ఎక్కడి నుంచి ఈ కన్నీరు వచ్చి మన మీద పడుతుంది అని నువ్వు వేదన చెందుతున్నట్టయితే తప్పకుండా ఈరోజు నలిగిపోతున్న నీ జీవితానికి యెహోవా నమ్ముకుని ఆయన చేయి పట్టుకుని నడుస్తున్న నీకు ఆపత్తులు వచ్చినప్పుడు కానీ, ఆ తర్వాత నలిగిపోతున్నప్పుడు కానీ, కృంగిపోతున్నప్పుడు కానీ, వ్యాధి చేత, బాధ చేత, అనారోగ్యం చేత, కష్టాలు, కన్నీళ్లు, ఆగిపోయిన కార్యాల చేత పరిశుద్ధాత్మ దేవుడు మీకు కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. దేవుడు మీ మధ్యలో ఉన్నాడు, మీ మొర వింటున్నాడు, మీ ప్రార్థన వింటున్నాడు. తప్పకుండా నీ ఆపదలు కానీ, నీవు నలిగిపోయి కృంగిపోయి ఒంటరి స్థితిలో ఏడుస్తున్నప్పుడు కానీ, ఎవరు నిన్ను పట్టించుకున్నప్పుడు కానీ, పరిశుద్ధాత్మ దేవుడైన ఆ దుర్గమైన ఆ దేవుడే నీ ఎన్నో ఓదారుస్తూ నెమ్మదిస్తూ నీ చేతిని పట్టుకొని ఆయన నిన్ను ఏం చేస్తున్నాడంట, విడిపించడానికి సమీపంలో దగ్గరలో ఉన్నాడు. భయపడకో. అందరం కళ్ళు మూసుకొని ఏకీభవించి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు. అవును, ఎంతోమంది బిడ్డలు నా ఎదుట కన్నీరు కారుస్తున్నారు నాయన. అయ్యా, ఈ ఉదయకాలమున ఈ వాక్యం వింటూ ఎంతోమంది బిడ్డలు రహస్యంగా నలిగిపోతున్నారు నాయన. బయటికి చెప్పుకోలేక, నాయన ఎవరితో పంచుకోలేక నీ పాదాల దగ్గర నలిగిపోతున్నా అయ్యా, కృంగిపోతున్నా, అనారోగ్యం చేత మనసులో పడుకొని అయ్యా నా ప్రాణం తీసుకోమని కేకలు వేస్తున్న వారి యొక్క కేకల ప్రార్థన వింటున్న దేవుడు నా ప్రభు. అయ్యా, దిగి వచ్చి ఉదయకాలమున ప్రతి బిడ్డను దర్శించి వారిని విడిపించండి ప్రభు. అయ్యా, కష్టకాలంలో, ఆపత్కాలంలో నా తండ్రి నలిగిపోయిన స్థితిలో నుంచి వారి చేతిని పట్టుకొని వారిని విడిపించి వారికి తోడయ్యుండి నడిపించి మహిమ పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అమ్మా, ఎవ్వరూ నలిగిపోకండి, ఎవరూ కృంగిపోకండి. తప్పకుండా మన దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించి నీకు తోడుగా ఉండనుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.